తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో బీఆర్కే భవన్ కు చేరుకోబోతున్నారు. ఇక బీఆర్కే భవన్ దగ్గర తాజా అప్డేట్స్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకు క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? అక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా అధిక సంఖ్యలో చేరుకున్నట్టుగా తెలుస్తుంది, ఏమంటున్నారు? మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ చేరుకుంటారు. సరిగ్గా 11 గంటలు ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు అందరూ కూడా చేరుకున్నారు. కేసీఆర్ తమ అభిమాన నాయకుడు, తెలంగాణ ప్రదాత ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా జనాలు ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాజీ చైర్మన్ ఉన్నారు రజనీ గారు చెప్పండి, ఎట్లా వస్తున్నారు? జనాలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నా కూడా ఈ కొనసాగింపు జరుగుతూ ఉంది. తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా, 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించినటువంటి వ్యక్తిగా, ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రంగరించి వాళ్ళ తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని నోటీసుల పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కుట్రను ఎట్లా చూస్తారు? ఒకటండి, ఎక్కడ చూసినా నిర్బంధము, ఎక్కడ చూసినా అరెస్టులు, మహిళలను చూడకుండా, మీడియా వాళ్ళని చూడకుండా విపరీతమైన బారిగేట్లు పెట్టడము, అడ్డుకోవడం అనేది తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. ఒక్క హైదరాబాద్ లో కాదు, తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. ఒకటి, కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టే. కేసీఆర్ గారు తెలంగాణ పవర్ ఏందో ఇక నుంచి ఆ ఢిల్లీకి గులాంగిరి చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా చూపిస్తాం. కాళేశ్వరం విషయంలో ఎన్ని కుట్రలు చేసినా సరే, కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక జీవధార అనేది ఎప్పటికప్పుడు నిరూపితం అయితేనే ఉంది. ఈ రోజు తెలంగాణలో 1,00,00,000 ఎకరాల మాగాణి చేసే విధంగా కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరాన్ని కమిషన్ పేరుతో ఇబ్బంది పెడితే నిక్కచ్చిగా కేసీఆర్ గారు సమాధానం చెప్పి ఈ రోజు కమిషన్ నుంచి బయటకు వచ్చి కాళేశ్వరం పవర్ ఏందో నిరూపించబోతున్నారు. మీరు ఎన్ని కుట్రలన్నా చేయండి, ఎన్ని ఇబ్బందులన్నా పెట్టండి, ఒక్కసారి జన ప్రవాహాన్ని చూడండి. యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు హైదరాబాద్ వైపు కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు, ఏ రకంగా సమాధానం చెప్తారు అనేది చూస్తుంది. ఈ కుట్రలన్నింటినీ ఖచ్చితంగా తిప్పి కొడతాం, నిర్బంధాలను తిప్పి కొడతాం. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అన్న సంగతి మర్చిపోవద్దని చెప్తున్నాం. కాళేశ్వరం పేరుతో 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే విధంగా అనవసరంగా ఇప్పటికే హరీష్ రావు దీనిపైన విచారణకు హాజరయ్యారు. గతంలో పనిచేసినటువంటి ఈటలకు కూడా హాజరయ్యారు. ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ లేదు. కానీ 1,00,00,000 కోట్లు అవినీతి జరిగిందంటారు. అసలు ప్రాజెక్టు 1,00,00,000 కోట్లు లేదు. కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తాయి. ప్రజల ఆగ్రహానికి గురవుతున్నా కూడా వాళ్ళ వ్యవహారం మాత్రం మారడం లేదు. ఏం చెప్తారు? ఒకటండి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు, చరిత్రను చెడగొట్టే ప్రయత్నము, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయాలని చేస్తున్నారు. ఒకటి కాళేశ్వరం అనేది ఒక చిన్న వ్యవస్థ కాదు. ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 1,531 కిలోమీటర్ల స్వరంగాలని చెప్తున్నారు. అంతేకాకుండా 141 టీఎంసీల స్టోరేజ్ వాటర్ అని చెప్తున్నారు. ఆ మొత్తం సిస్టమ్ ఈ రోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న ఆయకట్టును చెప్పింది. 20,33,000 ఎకరాల ఆయకట్టు బారింది కాళేశ్వరం వల్ల అని చెప్పింది. మేము అంటున్నాం, మీ ప్రభుత్వంలో కూడా హైదరాబాద్ కు నీరు కూడా కాళేశ్వరం వల్ల ఇస్తున్నారు. అంత ఆయకట్టు మారింది అంటే కేసీఆర్ గారి పుణ్యమే అన్న సంగతి మీకు తెలుసు. అయినా కూడా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు? మేము ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఒకటే మాట చెప్తున్నాం, తెలంగాణ ప్రజలను మభ్య పెడితే ఎలక్షన్ టైంలో మభ్య పెట్టిరేమో గానీ నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, దాన్ని ప్రజలు తిప్పికొడతారు. మీరు చెప్పండి అమ్మా, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మహిళా నాయకులు కూడా, పోలీసుల వ్యవహార శైలి కూడా మహిళల పట్ల దురుసుగా ఉంది. ఏం చెప్తారు? నిజంగా ఇది ఒక ఏహమైన చర్య అండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ ముందు కేసీఆర్ ని హాజరుపరచడం అనేది, ఈ చర్యను యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. ఇది ఇక్కడికి వస్తే పోలీస్ వ్యవస్థను చూస్తే ఎక్కడ చూసినా బరిగేడ్స్ పెట్టడము, అందరినీ అసలు ఏంటి ఇది, ఇక్కడ ఉద్యమం జరిగి ఏదో తెలంగాణ ఆంధ్ర అంటే మనం తెలంగాణ ఉద్యమంలో కూడా చూడలేదండి ఇంత ఇట్లా పెట్టేయడం అనేది. ఒక వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి ఒక కమిషన్ ముందు హాజరుపడితే, అతను వచ్చినందుకు ప్రజలు వచ్చి చూడడానికి వస్తే కూడా ఇన్ని బరిగేడ్స్, ఇన్ని కథలు చేయడం అనేది అసలు కాంగ్రెస్ ప్రభుత్వము చేతగానితనం. అంటే అతని పరిపాలన చేతగాక అసలు చేసినటువంటి హామీలు అంటే అక్కడ హామీల చేతగాక కేసీఆర్ గారు తీసుకున్నటువంటి మంచి పనులు చూడలేక, ఓర్వలేక అతను చేస్తున్నటువంటి పనులు
ఒక విధంగా చూస్తే ఎట్లా హేయమైన చర్యగా దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి మహిళల మీద కూడా వాళ్ళు మొత్తం తాళ్లు పెట్టి మహిళలను కూడా పక్కకు జరిపేసి చేసినటువంటి చర్య. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పరిపాలన చూస్తే ఆయనకు పరిపాలన దక్షత లేదు, అతనికి పరిపాలన ఎట్లా చేయాలనో తెలియదు. కేసీఆర్ గారికి ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన ఒక అపర భగీరథుడు. తెలంగాణను ఏ విధంగా పరిపాలన చేయాలనో, తెలంగాణలో ఉన్నటువంటి నలుమూలల ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. అతని ముందు రేవంత్ రెడ్డి ఎంత అండి? అతనికి అసలు పరిపాలన ఏ విధంగా చేయాలనో తెలుసా? అసలు పరిపాలన ఏ విధంగా చేయలేక ఇవాళ కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఇలా ఇంత ప్రపంచం మెచ్చుకున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, అన్ని ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదనేటువంటి విధంగా ఇవాళ కాళేశ్వరాన్ని తీసుకొచ్చి తెలంగాణలో బీడుపడినటువంటి భూములకు ఇవాళ జలాశయాలను తరలించి సాగునీటిని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ మీద నాండి చూపిస్తున్నటువంటి ప్రతాపం ఇదేనా? ఆయన చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఇస్తున్నటువంటి ఇది ఫ్లోరైడ్ తో తాగినటువంటి నీటిని తాగుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఫ్లోరైడ్ వాటర్ లేకుండా చేసి తాగునీటిని ఇచ్చినటువంటి కేసీఆర్ గారి నాంటి విచారణకు పిలిచి ఇంత ఇది చేయడం అనేది ఇది యావత్ తెలంగాణ ప్రజలు, మహిళా లోకమందరూ కూడా ఖండిస్తుందండి. ఇది సేపట్లో కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే భారీగా జనాలు హాజరైనటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో ఇవాళ తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ ఆయన ఒక గాంధీ మార్గంలో, అహింస మార్గంలో తెలంగాణ సాధించిన వ్యక్తి. ఒక తమిళనాట పెరియార్ రామస్వామి లాగా, నెల్సన్ మండేలాగా ఇవాళ ఒక ఆదర్శవంతమైన నాయకుడు. ఆ నాయకుడు లెక్క రాసినోనికే తెలుసు, తెలంగాణ తెచ్చినోనికే తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినోనికే తెలుసు. ఇవాళ ఈ కమిషన్ గాని ఎవరు గాని ఏది అడిగినా సమాధానం చెప్పడానికి మా బాపు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ వేలాది మంది మీ బాపు కేసీఆర్ కు మద్దతుగా ఇక్కడికి తలరి రావడం జరుగుతుంది. మహిళా లోకమంతా, రైతు లోకమంతా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా ఇక్కడికి తరలి వస్తున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో మారుమూల ప్రజని, ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నీకొక ముఖ్యమంత్రి పదవి వచ్చింది, దాన్ని నిభాయించుకోవడానికి ప్రయత్నించు. నువ్వు చేస్తున్న పద్ధతులు ఒక్కటి కూడా సరిగా లేదు. నువ్వు ఒక్క పథకం అమలు చేయలేవు, 420 హామీలు అమలు చేయలేవు. నిరంతరం కేసీఆర్ గురించి ఆలోచించి ఆయన జనం గుండెల్లో నిలిచిన వ్యక్తి. నువ్వు కమిషన్లేసి నువ్వు రాజకీయ కుట్రలు చేసినా ఆయననేం చేయలేవు. ఆయన కంటే గొప్పగా ప్రాజెక్టులు కట్టు, ఆయన కంటే గొప్పగా పరిపాలన చేసి చూపించు, అప్పుడు ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు. గాని నిరంతరం నీ బూతులతోని కేసీఆర్ ని ఏదో తక్కువ చేయాలనుకుంటే మాత్రం నిన్ను క్షమించేది లేదు తెలంగాణ ప్రజలు. ఇవాళ లీగల్ సెల్ కి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా, బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించిన అడ్వకేట్లు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారు? ఇవాళ కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్నారు. ఆయన చట్టం మీద గౌరవంతో, రాజ్యాంగం మీద గౌరవంతో, న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో ఇవాళ ప్రజాక్షేత్రంలో నేను తెలుసుకుంటానని వస్తున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు. ఆయన తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం ఆరాటపడి పోరాటం చేసి తెలంగాణలో నీళ్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని వాళ్ళ కుట్రపూరితంగా కమిషన్ పేరుతో కాలయాపన చేస్తూ అనవసరంగా అవినీతి మరకలంటించే పనులు చేస్తున్నటువంటి అట్లాంటి వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపించాలి, ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని తక్కువ చేసి చూపించాలని చెప్పి వీళ్ళు చేసేది ఏమీ లేక, వీళ్ళకి తెలివి లేక ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఇట్లా కమిషన్ ముందు పిలవటం, సార్కు కమిషన్ ముందుకు రావడం అనేది ఇవాళ భారతదేశంలో ఇవాళ మొత్తం కమిషన్ వైపు చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుందనేది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ కొరకు ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి కాళేశ్వరాన్ని గట్టి ఇవాళ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఇండియాలో ఇంత పెద్ద డెవలప్మెంట్ చేసిన కేసీఆర్ గారిని ఈ రకంగా మరి కమిషన్ల పేరుతోటి, కేసుల పేరుతోటి వేధించాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మేడిగడ్డని ఆపేసి ఏదైతే ప్రాణహిత నీళ్లున్నాయో ఆ నీళ్లని చక్కగా పోలవరానికి పంపించేసి అక్కడి నుంచి ఆయన చంద్రబాబు నాయుడు యొక్క మెప్పును పొందడం రైట్. థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా మనం చూస్తున్నాం బీఆర్కే భవన్ కు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కిరణ్ లైవ్ అందిస్తారు. కిరణ్, కేటీఆర్ కూడా బీఆర్కే భవన్ కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? కనిపిస్తుంది. ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి
చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ కార్యకర్తలతో ఎప్పుడైతే బయలుదేరినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కాసేపట్లో ఏదైతే బీసీ ఘోష్ ముందు ఇది కాళేశ్వరం కమిషన్ ముందు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి, తనకు సంఘీభావంగా అండగా నిలబడేందుకు కూడా చాలా మంది రావాలని కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ఇది బీఆర్కే భవన్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశల్ రెడ్డితో పాటు అంతేకాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇటు పాదయాత్రగా వచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనపడుతుంది. కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. తెలంగాణ వరప్రాజానిగా ఉన్నటువంటి జీవధారగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మద్దతుగా నిలిచేందుకు చాలా మంది కూడా వేలాది మందిగా ఇటు బీఆర్కే భవన్ కు చేరుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కాసేపట్లో విచారణకు సంబంధించినటువంటి అంశాలు అన్ని అంశాలను కూడా కూలంకషంగా బీసీ ఘోషకు వివరించబోతా ఉన్నారు. చాలా మంది పెద్ద ఎత్తున ఇటు బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కార్యకర్తలతో బీఆర్ఎస్ శ్రేణులతో కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. పాదయాత్రగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఇటు బీఆర్కే భవన్ కు చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ మాస్కులతో పాటు ఇటు ఏదైతే కేసీఆర్ సంబంధించినటువంటి ప్లాకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్కే భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున నినాదాలు జై తెలంగాణ నినాదాలు, జై కేసీఆర్ నినాదాలు కూడా చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు బీఆర్కే భవన్ కు కేటీఆర్ చేరుకున్నారు. దాదాపు 9 మంది లోపలికి అనుమతి ఉంటుంది. అందులో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, మాజీ మంత్రులు కొంతమంది 9 మందికి అవకాశం కల్పించారు. కేసీఆర్ తో వాళ్ళు కూడా లోపల విచారణలో కూర్చున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ జిల్లాల నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది.